పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము 10వ రోజు ఉపవాస ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ మోకరించి తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే పిల్లలను మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతి స్తోత్రం వందనం చెల్లించుకుంటున్నాను. ఉన్నవాడు అనువాడు అనువాడుదైన యేసయ్యా, మీకే స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వినయం గల వారి ఎదురు దీనమనసుల ఎదురు నివాసం చేయవాడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొదటివాడ, కడపటివాడ, ఆల్ఫా ఓమేగా, ఆది అంతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండువాడా, మీకే వందనం చెల్లించుకుంటున్నాను. ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000 అతి శ్రేష్ఠుడా, అతి ప్రియుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, మీకే వందనములు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొందుతున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి. ముఖ్యంగా ప్రభా, ఈ యొక్క ఉపవాస ప్రార్థన ప్రభా, నేను నీ యొక్క ఆత్మ ఆధీనంలో తండ్రి మీరు తండ్రి నీ ఆత్మ చేత మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. మీకే వందనాలు. పాటలు పాడుతున్న బిడ్డలను, స్తుతి ఆరాధన అనిపిస్తున్న బిడ్డలను నాయన నీ ఆత్మ చేత తండ్రి అభిషేకించి ఆత్మతో సత్యంతో పాడుటకు, ఆత్మతో సత్యంతో ఆరాధన చేయటకు, మమ్మల్ని ఆరాధనలో నడిపించుటకు నాయన నీ ఆత్మాభిషేకం ప్రియబిడ్డల మీద దయచేయమని వేడుకుంటున్నాను. వాక్యం అందిస్తున్న నీ దాసుని నీ యొక్క ఏడికల ఆత్మ చేత అభిషేకించి సంఘానికి నాయన తండ్రి యూట్యూబ్లో చూస్తున్నటువంటి బిడ్డలకు కావాల్సినటువంటి పరలోకపు వర్తమానము, పరలోకపు మన్నాను సమృద్ధిగా మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని నీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్నటువంటి షారూద్ పల్లవి, షాలోం రాజు పాటల్లోనూ స్తుతి ఆరాధనలోనూ మనం నడిపిస్తారు. దేవుని నామం మేము కలుగుగాక. ఆయన నామం బలమైన దుర్గం, ఆయన నామం బలమైన కోట అండి. ఆయన నా సంగీతము బలమైన కోట అనే పాట పాడుతూ దేవుని నామాన్ని ఆనందిద్దాము. బలమైన కోటయును
మహిమకు పాత్ర ఘనత కర్పుడు అనే పాటను పాడుతూ దేవుడి నామాన్ని ఆరాధిస్తున్నాం. యేసయ్యా నీ మహిమకు పాత్రయ్యా, ఘనతకు అర్హుడయ్యా, నీ నామం ఎంతో గొప్పదయ్యా. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం యేసయ్యా. నీ సన్నిధి నీ ప్రసన్నతను మా మధ్య కుమ్మరించండి యేసయ్యా. నీ సన్నిధి నీ ప్రసన్నత మా మధ్యలో బలముగా సంచారం చేయాలని అడుగుతున్నాం యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. Oh
విశ్వాసంతో చెబుతామండి. యేసయ్య మా జీవితంలో అద్భుతం చేయండి దేవా. మహోన్నతమైన దేవా నీకే స్తోత్రాలు యేసయ్య. మా ప్రియుల జీవితాల్లో అద్భుతాలు చేయండి దేవా. అందరం విశ్వాసంతో పాడదామండి. మహోన్నత అద్భుతాలు చేయవాడా
చేసినందుకు బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ముందున్న వాక్య భాగం యేసయ్య మీరే మా మధ్యలో ఉండి యేసయ్య బలంగా మాట్లాడమని అడుగుతున్నాం యేసయ్య. యేసయ్య నీ దాసుని యేసయ్య 700 ఆత్మ ద్వారా అభిషేకించమని అడుగుతున్నాం యేసయ్య. మాకు కావాల్సిన రేఖ వాకులు దయచేయమని అడుగుతున్నాం యేసయ్య. యేసయ్య ఇక్కడ ఎవరెవరైతే కూడి ఉంటున్నారు యేసయ్య వారితో స్పష్టంగా మాట్లాడండి యేసయ్య. ఆ వాకు ద్వారా సరి చేయండి యేసయ్య, స్థిరపరచండి యేసయ్య, బలపరచమని అడుగుతున్నాం యేసయ్య. నీ దాసుని నీ ఆత్మ ద్వారా యేసయ్య బలపరిచేసే నీ శిలువచాన్ని మరుగు చేసేసే మాకు వాక్యాన్ని అందించమని అడుగుచు యేసయ్య మన తప్పు అట్టి పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న పాస్టర్ బసరాష్ట్ర గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మరి యొక్క 10వ దినమున మనం ప్రవేశించడానికి దేవుడు తన కృపను చూపించిన దానం బట్టి అందరూ కూడా 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిన్నటి దినాన మనము ధ్యానిస్తున్న అంశాన్ని మనం ముందరికి కొనసాగిద్దాం కదా. దేవుని నడిపింపులో ఉన్న ఆశీర్వాదాన్ని మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని నడిపింపులో ఉన్న ఆశీర్వాదం చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిన్నటి దినాన మనము ధ్యానించాము, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎవరిని నడిపిస్తాడని మనం విన్నాము. ఆయన దీనులను ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన మాటకు విధేయతను చూపించే వారిని ఆయన నడిపిస్తాడు. ఏ విధముగా ఆయన నడిపిస్తాడంటే మనం చూసాము, ఆయన ఆలోచన నుంచి ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన శాంతికరమైన జలముల ఎందుకు ఆయన నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు కదా. న్యాయం బట్టి ఆయన దీనులను నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు వెళ్తున్న త్రోవలో ఆయన యొక్క స్వరం నీకు వినబడేదిగా మరి ఉంది. నీవు గుడికి కానీ ఎడకు కానీ వెళ్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే వెనక నుంచి ఒక శబ్దము నీ చెవుకు వినపడుతుంది. అదేంటి మరి నీవు నడవలసిన త్రోవలో ఆ యొక్క శబ్దము ఆ యొక్క స్వరము నీకు వినిపించేదిగా ఉంటుంది, నిన్ను నడిపించేదిగా మరి ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము ఇక్కడ చూస్తుంటున్నాము, మరి వారెరగని త్రోవలలో వారిని నడిపించును. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములలో నడిపించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా. యెహోవా నిత్యము నడిపించును. ఎవరైనా నడిపిస్తాడంట? ఆయన వాక్యములకు విధేయులైన వారిని ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విధేయతలో ఏముందంటే గొప్ప ఆశీర్వాదము మరి ఉంది. హల్లెలూయా. దావీదు మహారాజు అంటా ఉన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు కొదవే నాకు లేదు. ఎందుకంటే యెహోవా నా కాపరి అని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ప్రభువా నీవు నాకు కాపరి, నేను నీ యొక్క గొర్రెను, నేను నీ స్వరాన్ని నేను వింటాను, నేను నీకు విధేయతను చూపించి నేను నడిపిస్తాను అని అంటా ఉన్నాడు దావీదు. హల్లెలూయా. అందును బట్టి దావీదు జీవితంలో చూసుకుంటున్నాము, దేవుని యొక్క కృపలో దావీదు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు 2వ భాగాన్ని మనం చూసుకుందాం. మరి క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. హల్లెలూయా. క్షామ కాలమున ఆయన నిన్ను ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాను అంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా. క్షామకాలం అంటే ఏంటి?
కరువు కాలము. కరువు అంటే ఏంటి? ఏది కూడా పండని మరి పరిస్థితి కదా. పంటలు పండకపోతే ఏమంటారు? కరువు. వర్షాలు పడకపోతే కరువు కదా. మరి ఈ యొక్క కరువును బట్టి ఆహారము దొరకదు. అయితే ఈ యొక్క క్షామ కాలంలో దేవుడు ఆయన బిడ్డలను ఏం చేస్తాడంట? ఆయన తృప్తి పరుస్తాను అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కదా రెండు రకాలైన కరువులు ఉన్నాయి. ఒకటి ఏమిట? శరీర సంబంధమైన కరువు. రెండవది ఆత్మ సంబంధమైన కరువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రెండు కరువులలో దేవుడు మనల్ని ఏం చేసేవాడుగా ఉన్నాడంట? తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. ఎవరిని తృప్తిపరుస్తాడు? ఆయన మాటకు విధేయత చూపించిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మరి 8-9 వచనాల నుంచి మనం చూస్తే అక్కడ సారెపతు అనే గ్రామం ఉంది. ఆ సారెపతులో ఒక విధవరాలు మరి ఉంది. అక్కడికి మరి ఎవరు వచ్చారంట? ఏలియా అనే దైవజనుడు అక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఆ సారెపతులో ఏముందంట? వర్షము లేదు, అక్కడ కరువు ఉంది. మరి దేవుడు చెప్పినట్లుగా దేవుడు మరి కేరీతి వాగు దగ్గర నుంచి సారెపతుకు మరి దేవుడు ఏలియాని అక్కడ నడిపించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎందుకు అక్కడ నడిపించాడంటే దేవుడు మరి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగిన వాడుగా ఉన్నాడు సారెపతులో ఉంటున్న విధవరాలి పట్ల. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి అయితే ఆ ఏలియా దైవజనుడు సారెపతు గ్రామానికి వచ్చినప్పుడు ఊరి వెలుపట మరి ఒక విధవరాలు ఏం చేస్తా ఉందంట? కట్టె పుల్లలు ఏరుకుంటూ ఉంది. మీరు ఆ యొక్క మరి అధ్యాయంలో మీరు చదివినట్లయితే మీకు తెలుస్తుంది. మరి మరలా మీరు చదువుకోవచ్చు. ఆ కట్టె పుల్లలు ఏరుకుంటా ఉంటే ఏలియా దైవజనుడు ఏమంటున్నాడంట? అమ్మా, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు ఇవ్వనండి. సరే అని ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తా ఉండగా ఇంకా ఏలియా దైవజనుడు అంటా ఉన్నాడు, అమ్మా, నాకు ఒక చిన్న అప్పము చేసుకొని తీసుకుని రా అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ సమయంలో ఆమె చెప్తున్న మాట ఏమంటే, అయ్యా, తొట్టిలో పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెము నూనె ఉంది. ఈ పూటకు నేను నా కుమారుడు తిని రేపటి దినానికి మేము చనిపోవాలని చెప్పేసి అనుకున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఆమె యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇంకా ఈ రోజుకి మాకు అయిపోతుంది, ఇంకా రేపటి నుంచి మాకు ఆహారం ఉండదు, మరి మేము చచ్చిపోవలసిన విషయం, మనము చచ్చిపోవలసి ఉంది అని కుమారుడితోనూ ఆమె చెప్పిందేమో మరి ఆమె మనసులో ఆమె అనుకుంటూ మరి ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ ఏలియా దేవుడు అంటున్నాడు, అమ్మా, మొట్టమొదటిగా నీవు వెళ్ళి నాకు చిన్న అప్పాన్ని నీవు తీసుకునిరా. దేవుడు చెప్తా ఉన్నాడు, హల్లెలూయా, నీ తొట్టులో ఉన్న పిండి అయిపోదు, నీ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. భూమి మీద వర్షము కురిచేంత వరకు కూడా మరి నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, దేవుడు తన విశ్వాసం ఇచ్చిన వారిని, ఆయన మాటకు విధేయత చూపించే వారి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఎటువంటి ప్రణాళిక అంటే,
కరువులో నా బిడ్డలను నేను ఏం చేయాలి? తృప్తిపరచాలి. కరువులో నా బిడ్డలను ఏం చేయాలి? సమృద్ధితో నేను ఉంచాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తాడంట? సమృద్ధి కలిగిన చోటికి ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సారపతే విధవరాలు ఎప్పుడు దేవుని దైవజనుడి యొక్క మాటకు లోబడి ఒక చిన్న అప్పము తీసుకుని వచ్చి ఇచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తర్వాత చూస్తే తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, మరి బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఏమైపోతుందంట? బావిలో నీరు ఊరినట్లుగా అది ఊరుతా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. శరీర సంబంధమైన శాపములో ఆ యొక్క సారపెద్ద విధురాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన తృప్తి పరిచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవదిగా మనం చూస్తాము, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం. 2వ రాజులు 4వ అధ్యాయము 38వ వచనం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు. అయితే ఒకడు కురాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా పోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసిన. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జంపు కనిపించకపోయేను. హల్లెలూయా. ఎలీషా దైవజనుడు ఎక్కడికి వచ్చాడంట? గిల్గాలుకు వచ్చాడు. తిరిగి గిల్గాలుకు వచ్చినప్పుడు అక్కడ ఏముందంట? క్షామము ఉంది. ఏమన్నా చెప్పండి? శాపము అనగా కరువు ఉంది. మరి అక్కడ ఉంటున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా ఇక్కడ క్షామము ఉంది, ఆఖరికి దైవజనుడు ఒక పెద్ద కుండను పెట్టండి, ఆకుకూరలు తెచ్చి దాంట్లో వేయండి అంటే పాపం అంతా తెచ్చి వేస్తా ఉన్నారు. వేస్తా ఉంటే ఒకటి ఏం చేశాడంట? ఒక చెట్టు యొక్క గుణం ఎరగక వెర్రి ద్రాక్ష చెట్టును విరిచి దాన్ని ఏం చేశాడు? దాన్ని తీసుకుని వచ్చి కుండలో మరి వేశాడు. పాపం అందరూ ఆకలితో తినాలి అని చెప్పేసి ఆశపడుతున్నప్పుడు ఏముందంట? అయ్యా కుండలో ఏముంది? విషం ఉంది అని కేకలు వేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో ఎలీషా దైవజనుడు ఏం చేశాడంట? పిండిని తీసుకొని ఆ యొక్క కూర కుండలో మరి వేయడం జరిగింది. హల్లెలూయా. వేసినప్పుడు దానిలో
విషమంతా కూడా తొలగించబడింది. హల్లెలూయా. దానిలో ఉన్న జబ్బంతా కూడా వెళ్ళిపోయింది. ప్రైజ్ హల్లెలూయా. అందరూ కూడా తృప్తిగా ఏం చేశారంట? భోజనం చేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దైవజనుడు ఎక్కడికి వెళితే అక్కడ ఏం జరుగుతా ఉంది? దేవుడు కరువులో ఉన్న తన బిడ్డలను ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కరువులో ఆయన సమృద్ధిని అనుగ్రహించి నడిపిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవ రాజులు 4వ అధ్యాయము మరి మొదటి వచనం నుంచి అక్కడ చూసుకున్నట్లయితే ప్రవక్తల శిష్యులలో ఒక్కని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరి కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలేను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె నీ దాసురాలైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. మరి ఏమీ లేదనెను. మరి అది తప్పితే మరి అది ఏమి కూడా లేదు అనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ ఇంటిలో ఎటువంటి కరువు ఉందంట? ఆర్థిక సంబంధమైన కరువు ఉంది. మరి ఆ యొక్క ప్రవక్తల శిష్యుల్లో మరి ఒకడు ఏమైపోయాడంట? చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే అప్పు చేసి చనిపోయాడు. అయితే చనిపోయిన తర్వాత ఈమె బాధలో ఉంది. మరి అప్పుల వాళ్ళు ఏం చేశారంట? మరి ఆమె దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అమ్మా నీవు అప్పు కట్టు. నీవు అప్పు కట్టకపోతే మీ ఇద్దరి కుమారులను మేమేం చేస్తామో దాసులుగా ఉన్నట్టుగా మేము తీసుకొని వెళ్తాము. చూడండి, భర్త చనిపోయింది. మరి దాన్ని బట్టి బాధపడతా ఉందాన్ని. మరి తర్వాత ఇప్పుడు అప్పుల వాళ్ళు వచ్చేసి కుమారులను తీసుకుపోతానని చెప్పేసి అంటుంటే మరీ ఇంకా బాధ ఎక్కువైంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డలను ఆయన నిత్యము నడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అక్కడికి దేవుడు ఎవరిని నడిపించాడంట? ఎలీషా దైవజనుడిని అక్కడికి నడిపించినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ ఎలీషా దైవజనుడితో చెప్తా ఉంది, అయ్యా నా బాధ ఈ విధంగా ఉంది. అప్పుల వాడు వచ్చాడు. అప్పుల వారు వచ్చి ఏం చేస్తున్నారు? నా కుమారుని, మా ఇద్దరు కుమారుని తీసుకుపోతానని చెప్పారు. నీకు తెలుసు మరి యొక్క నీ శిష్యుడు మరి ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని వాక్యంలో చూస్తాం, నీతిమంతుడు అప్పు చేసి తీర్చక ఉండడు. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూస్తాం, దావీదు మహారాజు అంటాడు, నేను చిన్నవాడిగా ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నా. నీతిమంతుడు అతని పిల్లలు నీతిమంతులు విడవబడుటయు వారి సంతానము భిక్షమెత్తుటయు వారు విడిచిపెట్టి బయటయు నేను ఎన్నడూ కూడా నేను చూచి ఉండలేదు అంటాం. హల్లెలూయా. యేసు రక్తంలో కడిగబడిన బిడ్డలు, యేసు నామములో విమోచించబడిన బిడ్డలు, ఆయన మాటల యందు వాక్యమందు విధేయత చూపించే బిడ్డలను ఆయన ఎప్పటికీ కూడా విడిచిపెట్టేవాడు కానే కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుడు అంటా ఉన్నాడు, అమ్మా ఇప్పుడు నీ ఇంట్లో
నీ ఇంట్లో ఏముందంటే ఆమె అంటుంది, అమ్మా అయ్యా ఒక నూనె కుండ తప్పితే మరి ఏది కూడా నా దగ్గర లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడు దైవజనుడు ఏం చెప్తున్నాడంటే, మీ ఇంట్లో ఉన్న పాత్రలన్నీ కూడా కింద పెట్టు. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రల అన్నిటిలో నూనె పోసి నిండినది ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని ఎదురు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తమ కుమారులతో చెప్పగా వారు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. అంతలో నూనె నిలిచిపోయాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దైవజనుడు చెప్పాడు, ఖాళీ పాత్రలు తీసుకురా, ఇరుగు పొరుగు వారి దగ్గర పయించాలి, ఖాళీ పాత్రలు తీసుకురా. ప్రైజ్ లార్డ్. ఇవేం చెప్పాలా? మా బాధలో మేముంటే, అప్పుల బాధలో ఉంటే నీవు ఖాళీ పాత్రలు తీసుకురామని చెప్తావు కదా అని ఒక మాట కూడా ఎదురు మాట్లాడలేదు, అవిధేయత చూపించలేదు. దైవజనుడి మాటకు ఏం చూపిస్తుందంటే విధేయత చూపిస్తా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. వారు ఆ విధంగా చేసిన తర్వాత మరి అన్ని పాత్రల్లో కొంచెం కొంచెం నూనె వేశారు. పాత్రలన్నీ కూడా నిండిపోయాయి. హల్లెలూయా. అవి చెప్తా ఉంది, అయ్యా దైవజనుడా, పాత్రలన్నీ కూడా నూనె తగిలిపోయినాయి, నిండిపోయినాయి. హల్లెలూయా. అప్పుడు దైవజనుడు అంటా ఉన్నాడు, ఆ నూనె అమ్మేసేసి అప్పుల వారికి ఏం చేయాలి? నీ అప్పున కట్టేసిన తర్వాత మిగిలిన డబ్బుతో నీవు నీ కుమారుడు ఏం చేయాలి? బ్రతుకుడి అని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆర్థిక సంబంధమైన కరువులు మరి దేవునికి వారు మొరపెట్టినప్పుడు వారిని ఆయన విడిచిపెట్టలేరు. హల్లెలూయా. వారిని ఆయన నిత్యము నడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి నడిపించేవాడుగా ఉన్నాడంట? ఆశీర్వాదంలోనికి నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కరువులో ఆయన తన యొక్క ఆ కరువులో ఆయన తన యొక్క సంతృప్తి కలిగించేవాడుగా ఉంటా ఉన్నాడు. క్షామంలో మన దేవుడు ఆయన క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. క్షామంలో ఆయన ఏమిస్తాడంటే మన దేవుడు మనకు క్షేమం ఇస్తాడు. మనకి శరీర సంబంధమైన కరువే కానీ, ఆర్థిక సంబంధమైన కరువే కానీ, ఏ క్షామమే కానీ మన దేవుడు ఆయన నిత్యము మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు కరువులో క్షామములో ఆయన క్షేమాన్ని మనకిచ్చి నడిపించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే మన జీవితంలో మనం ఎటువంటి క్షామాన్ని కలిగి ఉండకూడదంటే ఆత్మ సంబంధమైన క్షామాన్ని, కరువును మన జీవితంలో కలిగి మనం ఉండకూడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా మంది జీవితంలో అంతా ఉంటుంది కదా, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, మరి పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి, గొప్పతనం ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ వారి జీవితంలో ఏమంట? ఆత్మ సంబంధమైన క్షామము ఉందని గ్రహించలేని వారు చాలా మంది లోకంలో ఉన్నారు. ఈ లోకంలో కరువు ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, కానీ
అయితే ఎప్పుడు మన జీవితంలో ఆత్మ సంబంధమైన శాపం లేకుండా ఆత్మ సంబంధమైన మరి దేవుని యొక్క నడిపింపును మనం కలిగిన వాళ్ళుగా ఉంటాము, ఆత్మ సంబంధమైన సమృద్ధిని మన జీవితంలో కలిగి ఉంటాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన మనల్ని తన ఆత్మ చేత నడిపించేవాడుగా ఉంటాము. అందువల్ల రోమీయులకు రాసిన పత్రికలో మనం చూసుకుంటున్నాము. ఎందరూ చదవసారి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము దేని చేత నడిపించబడాలంట? దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన క్షామము మన జీవితంలో ఉండకూడదు. చూడండి, మార్చి నెల నుంచి ఇంతవరకు ఏం జరుగుతూ ఉంది? మందిరాలు తెరవడానికి లేదని, మరి యొక్క కరోనా వైరస్ కోవిడ్-19 బట్టి ప్రభుత్వము మరి ఆదేశించడం జరిగింది కదా. మందిరాలు లేని దాన్ని బట్టి విశ్వాసుల జీవితాల్లో మరి వాక్యము లేక చల్లారిపోయిన వారుగా చాలా మంది ఉన్నారు. కొంతమంది లోకములో కలిసిపోయిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ఆత్మలో బలహీనులైపోయిన వారుగా మరి అనేకులు మరి ఉంటా ఉన్నారు. ఎందుకంటే వారి జీవితాల్లో ఏముందంట? ఆత్మ సంబంధమైన క్షామము వారిలో ఉంది. ఆత్మ సంబంధమైన క్షామము ఉన్న వారి జీవితాల్లో వారు దేని కొరకు పరిగెత్తారంట? చూడు, కోరహు కుమారుడు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడతాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు అనగా దేవుని వాక్యము కొరకు నా యొక్క ప్రాణము దేవుని కొరకు ఏమైతుంది? తృష్ణగొనుచున్నది. దేవుని కొరకు జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, కోరహు కుమారుడు యొక్క మరి ఆశ. హల్లెలూయా, కోరహు కుమారుడు మరి ఆత్మ సంబంధమైన కరువులో ప్రభువుని ఏం చేస్తున్నారంట? ఆయన వాక్యం కోసం, ఆయన సన్నిధి కోసం వారు ఏం చేస్తున్నారు? మరి ఆశపడుతా ఉన్నారు. హల్లెలూయా, ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు ఏం చేస్తాడంట? ఆయన తృప్తి పరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మరి మందిరాలు లేవు, అలవాటు తప్పిపోయింది. మందిరాలు తెలిస్తే రావడానికి సమయం లేదు. ఎక్కడ ఉంటారు? పనుల్లో ఉంటారు. హల్లెలూయా. అంటే దేవుని పట్ల ఉన్న ఆశ ఏమైపోతా ఉంది? తగ్గిపోతా ఉంది. ఆత్మ సంబంధమైన క్షామము అనేకుల జీవితాల్లో ఏర్పడుతుంది. అయితే దేవుని బిడ్డలైన మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన క్షామము ఏ పరిస్థితుల్లో కూడా ఏర్పడడానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. మరి గతించే రోజుల్లో నేను షెడ్యూల్కి వెళ్ళాను. షెడ్యూల్కి వెళ్తే ఒక ఆమె ఏం చేస్తుందంటే
ఒక్కాకు నములుతా ఉంది అట్లనే. ఏం చేస్తుంది? ఒక్కాకు నములుతావు. నేను అడిసాను, ఏమ్మా ఇట్లా అయిపోయావు నువ్వు అంటే ఆమె మా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ అని. హల్లెలూయా. అంటే నీ బాధ ఎవరు చెప్పుకోవాలి? ఒక్కాకు చెప్పుకోవాలి నీ బాధ. బుద్ధి లేదమ్మా నీకు అని చెప్పాను. హల్లెలూయా. ఎందుకు ఆ విధంగా అయిపోయిందంటే వాక్యము లేదు, మందిరాలు లేవు కాబట్టి, వారిని హెచ్చరించే వాళ్ళు లేరు, గద్దించే వాళ్ళు లేరు కాబట్టి ఏమైపోయారు? తప్పిపోతాం. అప్పుడు ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, సార్ మేము ప్రతి శుక్రవారం ఆదివారం మీరు పెట్టిన కాన్ఫరెన్స్ కాల్స్లో నేను నా కుటుంబము ఆ సమయానికి అందరూ చాపేసుకుని మేము బైబిల్స్ పెట్టుకుని మేము కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్నాము కాబట్టి హల్లెలూయా మేము ఈ విధముగా దేవుని కొరకు నిలబడడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. లేకపోతే మా గతి కూడా ఏమైపోతుండేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కాన్ఫరెన్స్ కాల్లో అది ఎంత ప్రయాస అయినప్పటికీ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సంఘాన్ని మేమేం చేస్తున్నామంటే దేవుని వాక్యం చేత నింపుతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం చేత సంఘము బలపడతా ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం చేత బలపడతా ఉన్నారు కాబట్టి సంఘములో అనేకులు తప్పిపోకుండా వారు ఆయన కృపలో భద్రపరచబడిన వారుగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం చేత అందరూ ఏం చేయబడుతున్నారు? తృప్తి పొందుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, రానున్న కాలంలో ఈ కరోనా కాలంలోనే వాక్యము ఏదో సెల్ ఫోన్ల మూలకంగానో యూట్యూబ్ మూలకంగానో జరుగుతాం. రానున్న కాలము చాలా భయంకరమైన కాలం. దేవుని వాక్యము వెతికినా మనకు దొరకదు. అందుకనే దేవుడు దొరుకు కాలం ముందునే మనం ఏం చేయాలంట? యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన దొరికే కాలంలో ఏం చేయాలి? ఆయన వెతకాలి. ఆయన వాక్యాన్ని వినాలి. ఆయన వాక్యాన్ని హృదయంలో ఏం చేయాలంట? భద్రముగా ఉంచుకోవాలి. మనము ఇంట్లో సమృద్ధిగా ఉండాలని ఏం చేస్తాము? లాక్డౌన్ వచ్చేసి ఇంకా ఒక 10 రోజులు షాపులు ఏమి తెరవంటే అందరూ ఏం చేస్తారు? 10 రోజులు కాకపోతే ఒక 4 రోజులు సరుకులు తెచ్చి ఏం చేస్తారంట? స్టాక్ పెట్టుకుంటారు ఇంట్లో. ఎందుకు? బతకాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదేవిధంగా మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో ఏం చేయాలి? భద్రము చేసుకోవాలి, స్టాక్ పెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ వాక్యము ఏంటంటే ఇది జీవాహారము. అది నిన్ను జీవింపజేసేదిగా ఉంది. అది నన్ను జీవింపజేసేదిగా ఉంది. ఆయన మనల్ని బ్రతికించేదిగా ఉంది. దేవుని వాక్యము, ఆయన వాక్యము మనల్ని సమృద్ధిలో నడిపించేదిగా ఉంది. ఆయన వాక్యము సాతానును జయించడానికి, పాపాన్ని జయించడానికి సహాయం చేసేదిగా ఉంటుంది. హల్లెలూయా. అటువంటి సమృద్ధి అయిన వాక్యం మన జీవితంలో ఏం కాకూడదంట? తక్కువ కాకూడదు. హల్లెలూయా. వాక్యానికి మన జీవితంలో ఏం కాకూడదు? కరువు రాకుండా మన జీవితంలో కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాము. 63వ కీర్తన 4-5 వచనాల్లో చూస్తే, క్రొవ్వు మెదడు దొరుకున్నట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. హల్లెలూయా. ఎక్కడ? దేవుని సన్నిధిలో, ఆయన వాక్యంలో ఆయనకు ప్రార్థిస్తున్నప్పుడు. హల్లెలూయా. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా. క్రొవ్వు మెదడు చాలా టేస్ట్గా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దానికి టేస్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు మనం దేవుని రుచి చూచి ఎరుగుతామో
మన జీవితంలో తృప్తి పొందిన వారుగా మనం ఉంటాం. 103వ కీర్తన 5లో చూస్తున్నాం, మేలుతో నీ హృదయమును తృప్తి పరుస్తున్నాడు. ఆయన మేలుతో ఏం చేస్తాడంట? మన హృదయాలను ఆయన తృప్తి పరిచి నడిపించేవాడుగా ఉన్నాడు. కీర్తన 107:9లో చూస్తూ ఉంటున్నాము, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తి పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యం నిమిత్తమై ఆశ కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను తృప్తి పరుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. చూడండి, 31వ అధ్యాయము 14వ వచనం. 31:14 స్తోత్రంగా చదవాలి. ప్రభుతో యాజకులను సంతోషపరిచెదను, ప్రభుతో యాజకులను సంతోషపరిచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నందుదురు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక నుండి నా జనులు నా ఉపకారం తెలుసుకొని తృప్తి పొందుదురు. కదా, మన జీవితంలో ఏం కావాలి? తృప్తి పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. దేవుడు అంటా ఉన్నాడు, నా జనులు నా ఉపకారం తెలుసుకొని. కదా, మనం ఏం చేయాలంట? ఆయన ఉపకారాలు మనం తెలుసుకోవాలి. 103వ కీర్తనలో దావీదు మహారాజు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నాలో ఉన్న అంతరంగంలోని సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. హల్లెలూయా. దావీదు ఆయన గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఏమైపోయాడంట? రాజు అయిపోయాడు. రాజు అయిపోయినాక అనేకమైన సుఖాలు మరి ఉంటాయి. ఏ కరువు ఏ యొక్క మరి ఇబ్బందులు ఆయనకి ఏ మాత్రం కూడా ఆయనకు ఉంటాయా? ఆయనకు లేవు. హల్లెలూయా. సుఖం వచ్చినప్పుడు మనం దేవుని మర్చిపోతా, సుఖం వచ్చినప్పుడు ప్రార్థన చేసేది మనం విడిచిపెట్టేస్తా. సుఖం వచ్చినప్పుడు ఆదివారం చర్చికి రావాలంటే కూడా రావడానికి మనసు ఎత్తుదమ్మా అయ్యా? కాదు, ఏంటి ఆదివారం మేము పోవాలే అనుకుంటా. సుఖం వచ్చినప్పుడు లేటుగా లేసి చివరి ఆశీర్వాదానికి వచ్చే మహానుభావులు కొంతమంది ఉన్నారు. అయితే మన సంఘంలో అటువంటి వారు లేరు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన ఉపకారములు ఇక్కడ చూస్తుంటున్నాము, నా జనులు నా ఉపకారం తెలుసుకుని తృప్తిగా ఉంటారు. ఆయన ఉపకారాన్ని మనం తెలుసుకుంటే ఎట్లుంటామంట? తృప్తిగా ఉంటాము. హల్లెలూయా. ఆయన ఉపకారాలను ఎప్పుడు మర్చిపోతామో అప్పుడే మన జీవితంలో కరువు. ఆయన ఉపకారాలను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటుంటామో మన జీవితంలో ఏమంట? తృప్తి. హల్లెలూయా. తృప్తి సంతృప్తిని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదవండి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయనను తృప్తిపరచును. హల్లెలూయా. ఈ రోజు మనము వింటున్న వాక్య భావం ఏమంటే, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తి పరచును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీవు ఆర్థిక సంబంధమైన క్షామంలో నీవు ఉన్నావా? దేవుడు నిన్ను ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. శరీర సంబంధమైన మరి కరువులో నీవు ఉన్నావా? మరి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగా. నీ జీవితంలో ఆత్మ సంబంధమైన కరువులో నీవు ఉన్నావా? నీకుండే వస్తున్న ఆశ ఏమంటే, నా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్న ఆశ నీలో ఉన్నట్లయితే, హల్లెలూయా, ఆయన ఏం చేస్తారంట? ఆత్మ సంబంధమైన కరువు నుంచి నిన్ను విడిపించి ఆయన తన ఆత్మ చేత అభిషేకించి ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. దావీదు జీవితంలో మరి దేవుని పట్ల, దేవుని మందిరం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆశ కలిగిన వ్యక్తిగా మరి ఉంటా ఉన్నాడు. కౌరవ కుమారుడు
మరి దేవుని యొక్క సన్నిధి పట్ల వారు ఆశ కలిగిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. రైతులు హల్లెలూయా, దేవునికి స్తోత్రముగా. ఈరోజు ఆశ కలిగిన ప్రాణాలను ఆయన ఏం చేయబోతున్నట్ట? తృప్తిపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ క్షామంలో ఉన్నావు, ఏ కరువులో ఉన్నావు, సమాధానం అనేది నీ జీవితంలో లేకుండా సమాధానం కరువుగా ఉందా? ప్రభు ఈరోజు నీకు, నీ కుటుంబానికి ఆయన సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంతవరకు నీ కుటుంబంలో దారిద్ర్యం ఉందా? దేవుడు నిన్ను దారిద్ర్యం నుంచి విడిపించి నిన్ను ఆయన ఆశీర్వదించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. రైతులాడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. నీ జీవితం ఎటువంటి పరిస్థితి అయినా ఆయన నిన్ను విడిపించడానికి, నిన్ను తృప్తిపరచడానికి శక్తిమంతుడుగా ఉన్నాడు. అయితే నీవు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉండాలంటే, ప్రభువా నీవు నా కాపరి, నేను నీ గొర్రెలయ్యా, నీవు నన్ను నడిపించు, నీవు నడిపించినట్లుగా నేను నడిపిస్తానని నీ విధేయత చూపించిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో క్షామమే లేదు, నీ జీవితానికి క్షేమమే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని తల వంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. ప్రభువా తండ్రి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును నాయనా, నీవు మమ్మల్ని నడిపించినట్లయితే ఆశీర్వాదం. అవును ప్రభువా నాయనా, నీవు దీనులు నడిపించేవాడు కావు. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువా ఇంతవరకు నేను అవిధేయుడుగా నేను జీవించానయ్యా, నీ వాక్యానికి దూరంగా ఉన్నాను, నీ సన్నిధికి దూరంగా ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించు నాయనా. ప్రభువా తండ్రి, నీ స్వరాన్ని వినలేనిగా ఉంటా ఉన్నాను, నన్ను క్షమించు. ప్రభువా ఈరోజు నుంచి నాయన నీ స్వరాన్ని వినవిడిగా నేను ఉంటానయ్యా. ప్రభువా తండ్రి, నీ గొర్రెగా నేను ఉంటాను ప్రభువా అని నీవు అడిగినట్లయితే ప్రభు అంటాడు, నా బిడ్డ నేను నీకు కాపరిగా ఉంటాను, నేను నీకు పోషకుడుగా ఉంటాను, నిన్ను రక్షించేవాడుగా ఉంటాను, నిన్ను తృప్తిపరిచేవాడుగా నేను ఉంటా ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న క్షామాన్ని నేను తీసివేయబోతున్నా. నీ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని నేను నాట్యంగా మార్చబోతా ఉన్నా. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను. ఈరోజు నాయన నీ లేఖన భాగంలో కదా, ఇక 40 రోజుల ఉపవాసం ప్రార్థనలో ఈ 10 రోజులుగా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రములు నాయన. ప్రభువా మా జీవితంలో ఆత్మీయ గర్వాన్ని తీసివేయి. ప్రభువా తండ్రి, మమ్మల్ని క్షమించు నాయన. ప్రభువా నిత్యము నీ ద్వారా మేము నడిపించబడటం సాయం చేయి. అవునాయన తండ్రి నాయన, నీ ఆత్మ ద్వారా మేము నడిపించబడాలి. నీ ఆత్మకు మేము లోబడిన వాళ్ళుగా ఉండాలి ప్రభువా. దావీదు నీ ఆత్మలో నడిపించబడ్డాడు, గౌరవ కుమారుని ఆత్మలో నడిపించబడ్డారయ్యా, ఇస్సాకు నీ ఆత్మ చేత నడిపించబడ్డాడు. వారిలో శరీర సంబంధమైన సమృద్ధినిచ్చావు, ఆత్మ సంబంధమైన సమృద్ధినిచ్చావు నాయన. నీకే స్తోత్రాలయ్యా. ఆ విధంగా నాయన ఇక యూట్యూబ్ లో నీ వాక్యం వింటున్నా ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో, సంఘ బిడ్డల జీవితాల్లో ప్రభా తండ్రి నీ యొక్క సమృద్ధి చేత, నీ తృప్తి చేత ప్రతి వాక్యాన్ని నాయన మీరు నింపబోతున్నట్లకై నీకే వందనాలు చెల్లిస్తున్నాను.
ఎందుకంటే నీవంటున్నావు, నేను నిన్ను నిత్యం నడిపిస్తాను, నేను నిన్ను నిత్యం నడిపిస్తానంటా ఉన్నావు. ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, మా సంఘాన్ని నడిపించు నాయనా. నీవు నడిపిస్తే మాకు శ్రమమే లేదు నాయన. నీవు నడిపిస్తే మాకు ఎల్లప్పుడూ క్షేమమే. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్ మాస్టర్. ప్రభువా, ఇక లేఖన భాగం పూర్తిగా ప్రతి బిడ్డను మీరు దీవించినందుకై, ఆశీర్వదించినందుకై నేను స్తుతిస్తూ నీ నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడ నుండి కాచి కాపాడి నడిపించి బలపరచుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మరి దేవుని యొక్క నడిపింపు వలన, నడిపింపును బట్టి మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఈరోజు రెండవ భాగాన్ని మనం చూసాం. మరి రేపటి దినాన మరి నీ అంశాలను బలపరచును అనే అంశాన్ని, అనే భాగాన్ని మనము ధ్యానించబోతా ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మరి పార్ట్ 2 మనం విన్నాం. రేపు పార్ట్ 3 మనం వినబోతున్నాం. అందరూ కూడా రేపు సమయానికి 10 గంటలకంతా సిద్ధపాటుతో మీరందరూ కూడా మరి మీ యొక్క సెల్ ఫోన్ ముందర మరి మీరు కూర్చొని మరి దేవుని వాక్యాన్ని వినండి. సంఘ బిడ్డలు అందరూ కూడా సమయానికి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యమును విని అందరూ కూడా దీవించబడవలసిందిగా ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.